ఇచ్చిన తర్వాత అమ్మమ్మకి అమ్మమ్మ ఈ 70 రూపాయలు కాకనే నీకు రేపటి కూలి కూడా ఇస్తాను నేను, నువ్వు ఇంటికి వెళ్ళిపో, రేపు కూడా రావద్దు అనేసి అన్న. రాకపోతే రేపు నాకు పని అన్నం ఎవరు పెడతారు అనేసి అంటుంది. సరే రేపు ఒక్కరోజు ఇంటికాడ రెస్ట్ తీసుకో, నువ్వు ఇప్పుడైతే త్వరగా వెళ్ళిపో అనేసి నాకు తోచినంత సహాయం నేను అమ్మమ్మకి చేసిన అనమాట. చేస్తే అమ్మమ్మ కూడా చాలా సంతోషపడినది. ఆ ముఖంలో చిరునవ్వు కనిపించింది. మనం ఎంత సాయం చేసినామో అనేది కాదు, చేసిన సాయానికి వాళ్ళు సంతోషపడ్డరా లేదా అన్నదే ముఖ్యము. నాకు అక్కడ చాలా హ్యాపీగా అనిపించింది. అమ్మమ్మ చాలా నవ్వినది, కొంచెంసేపు మాట్లాడింది, ఒక 5 నిమిషాలు. పక్కన వాళ్ళు కూడా సంతోషపడ్డారు. ఇంకా రేపు రాకు, ఉండిపో అనేసి. వాట్ ఏ వండర్ఫుల్ మూమెంట్. చాలా చాలా సంతోషంగా ఉంది నాకు ఈ చిన్న సాయం చేసినందుకు. అమ్మమ్మ ఇంకా ఇంటికి వెళ్ళిపోతూ మళ్ళీ ఒక 3 మామిడికాయలు ఉన్నాయంట. అయితే ఆ మామిడికాయలు ఇస్తుంటే, వద్దమ్మమ్మ ఉండనియ్యి, కాయలు తీసుకున్నా కదా అంటే, లేదులే అమ్మ ఒకటి తీసుకో, 2 మా మనవడికి తీసుకొని వెళ్తా అనేసి ఒక కాయ మామిడి పండు ఇచ్చిందనమాట. ఇచ్చి చాలా హ్యాపీగా తను అక్కడి నుంచి వెళ్తున్నది. నేను ఆ ఉన్న కాయలని అక్కడ ఉన్న రుక్షా అన్నకి ఇంకా మిగతా ఇద్దరికి తలా ఒక 2 ఇచ్చి, ఒక 2 కాయలు నేను ఇంటికి తెచ్చుకున్నాను. చాలా బాగుంది, మనసుకు చాలా సంతోషం. ప్లీజ్